హలో ఫ్రెండ్స్, నమస్తే. యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్, జియో కూడా అదే బాటలో. ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే అందిస్తున్న 2 రీఛార్జ్ ప్లాన్లపై డేటాను తొలగించింది. వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ 509 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 1999 రీఛార్జ్ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 2 రీఛార్జ్ ప్లాన్పై అంతకుముందు డేటా కూడా అందించేది. తాజాగా ఆ సదుపాయం తొలగించింది. త్వరలోనే జియో కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలుస్తుంది. జియో అందిస్తున్న 479, 539, 1999, 2249 ప్లాన్లపై డేటా తొలగించే అవకాశం ఉందని ఓ ట్విస్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్ఎంఎస్తో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి. డేటాతో అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని ఆయా సంస్థలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన 2 రీఛార్జ్ ప్లాన్లో డేటాను తొలగించింది. త్వరలో జియో కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు సమాచారం.